హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో, లాంగ్ వీడియో అయిపోతుంది, అందుకే 2 పార్ట్స్లో పెడతానని. అదే పార్ట్ 2 వీడియో తప్పకుండా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా అక్కడ ఇంటికాడ అన్నీ రెడీ చేసేసి మందిరం కూడా తీసుకెళ్తారని చెప్పాను కదా. అదిగోండి, ఇక్కడ ఇంటికాడ అన్నీ రెడీ చేసేసి బయట ఎవరి మీద పెట్టుకొని తీసుకుని వెళ్ళాలో వాళ్ళ మీద పెట్టేసి తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు కొంచెం దూరమేని, ఎక్కువ దూరం కాదు. ఇంకా నేను అలా మాట్లాడుకుని ఉంటే మీరేం చూస్తారు, అందుకే కొంచెం సైలెంట్ అయిపోతారు. చూసి కొంచెం ఎంజాయ్ చేయండి. దేవుడిదంటే మనము మాట్లాడడం కంటే కొంచెం చూసి మనము ఆలకిస్తూనే బాగుంటుంది అని నేను ఆ వాయిస్ కూడా అంత చేయలేదు, అలానే పెట్టున్నాను బాగుంటుందని. ఇక్కడ చూడండి, అమ్మోరు వెళ్ళేటప్పుడు పాగడేస్తారు కదా, అంటే అందరూ పెళ్ళైన వాళ్ళు చీర కట్టుకొని, అంటే చీర కట్టుకొని అంటారు కదా, వాళ్ళు పళ్ళు ఉంటుంది కదా, అది వేస్తారు కదా. అది వేసేటప్పుడు నా పైన అమ్మోరు బొట్టు ఉంటుంది కదా, అదంతా పడిందండి, తలపైన పడి నా ఒడ్డలు అంతే. చీర మీద నేను ఏ పాగడేసుకుంటున్నా అది మీద పుల్లు పడిందండి. నాకైతే ఏడుపు వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు కూడా మీకు చెప్పేటప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. అంతే, తల్లి నాకు ఆశీర్వదించినట్టే కదండి. మా మమ్మీకి చెప్తే మా మమ్మీ అలానే అంది. అయితే మా మమ్మీ అక్కడే ఉంది. మళ్ళీ ఆ బుట్ట అంతా తీసేసి మళ్ళీ మా మామయ్య గారికి మా మమ్మీకి ఇచ్చేసాను. వాళ్ళు తీసుకోపోయి ఉంటే నేనే పెట్టుకునేదాన్ని అంతా అని వాళ్ళు తీసుకున్నారు. తీసుకుని మళ్ళీ నేను అంతా ఇచ్చేసాను. ఇంకా నాకు చాలా ఏడుపు వచ్చిందండి. మమ్మీ అంది, లేదు కంట్రోల్ చేసుకో అనుకుని అందే. ఇంకా చూడండి, నా తలపైన అంత బొట్టేని చూడండి. ఇంకా చీరమైన కూడా అంత బొట్టే ఉంటుంది, అలానే పెట్టుకున్నాను, ఏం చేయలేదు. ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు దారిలో గుడి వస్తుందండి, కాలం గుడి అని. అంతా అది వేరే ఊరుది. ఇదిగోండి, ఇక్కడ ఆగం కదా, ఇక్కడేమో నా పైనేమో కాలము వచ్చిందంట. నాకు అసలు ఏం గుర్తే లేదు ఏం చేశాను అని. మమ్మీ చెప్పిన తర్వాత అంటే త్రిశూలం పట్టినట్టు 4 తీసి ఒక్క కాలు పైకి తీసి డాన్స్ చేశానంటామని ఏమో తెలియదు నాకు. అసలు అప్పుడు ఆ టైం అప్పుడు ఏమైందో నాకే గుర్తులేదు. మమ్మీ తర్వాత చెప్పింది నాకు. అంటే మమ్మీ కదా, అందరూ చెప్పారు, మా ఆయన మా మమ్మీ అందరూ పట్టుకే అన్నారు నన్ను.
అలానే పడిపోయింది చూడండి. ఇక్కడ గుడి ఇక్కడ వచ్చేసాము. గుడికి వచ్చాక నేను ఫస్టే వచ్చేసాను, ఎందుకంటే చాలా వర్షం కదా, చాలా జారు, మళ్ళీ ఆ బీడ్లో ఎక్కడ జారిపోతామేమో అని ముందే వచ్చేసి ఇక్కడ మందిరంలో అంతా వీడియో తీస్తున్నాను. ఇక్కడ గుడి లోపలికి వచ్చేసారు. వచ్చేసి అందరూ అదేం పట్టుకెళ్తారు కదా, అదని అక్కడ అమ్మ తల్లి ఇక్కడ పెట్టేసి అదంతా తీసేసి వడ్డిస్తారు. ప్రసాదాలైనా ఏమైనా అందరూ మొక్కులు చెల్లిస్తారు కదా, చీరలు అన్నీ తీసుకొచ్చి ఉంటారు. మళ్ళా కోళ్ళు కానీ అవన్నీ చేస్తారు. ఇప్పుడు ఇంకా కరెంటు వెళ్ళిపోయింది, మళ్ళా చాలా రష్ అయిపోయింది, చాలా భీడైంది, మళ్ళీ గాలి ఇది చాలా ఇబ్బంది పడామండి. అందుకే చాలా టైర్డ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ చేసిన వరకు నేను వీడియో తీసాను, మళ్ళీ ఆ తర్వాత నేను ఇంకేం వీడియో తీయలేకపోయాను. ఇంకా భోజనం చేసి మళ్ళీ నేను రిటర్న్ అయిపోయాను, ఎందుకంటే పాపకి వదిలి వచ్చాను కదా, మళ్ళీ తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది, మా అత్తగారు మళ్ళీ ఒక్కదే అయిపోద్ది, తనకి చూసుకోలేకపోద్ది అని తొందరగానే వచ్చేసాము. నేను వచ్చేసాను అంటే మా ఆయన గారు ఉండిపోయారు. నేను మాత్రం ఫోన్ చేసిన వెంటనే వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా ఏం రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయాను. ఒక ఐలాండ్ నుంచి వేరే ఐలాండ్ వెళ్ళాలి, చెప్పాలి కదా, నీరు ప్రయాణం చేసుకుని వెళ్ళాలి. అందుకే గాలి నీరు గాలి తగులుతుంది కదా, తగిలితే చాలా టైర్డ్ అయిపోతాము. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళం కదా, ఏదో ఒకసారి వెళితే మనకి అలాగే అవుతుంది. ప్రతిసారి ప్రయాణం చేసిన వాళ్ళకి ఏం ఉండదు, ఒక్కొక్కసారి చేస్తే ఇలానే ఉంటుంది. నేను కూడా అంతే, ఎప్పుడు వెళ్ళను, ఇలానే పూజలు కానీ ఏదైనా ఉంటేనే వెళ్తాను అటుపక్క. సో చాలా టైర్డ్ అయిపోయాను, మళ్ళీ ఏం రికార్డ్ చేయలేకపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత చూపెడతాను అండి. ప్లీజ్
ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఒక పాపకేమో జాబ్ అయ్యింది. జాబ్ అవుతుంది అంటే ముందే మొక్కుకుంటూ గుడిలో పాప జాబ్ అయితే ఇదిగో పాప కదా ఒక పింక్ కలర్ డ్రెస్ వేసింది. వాళ్ళ నాన్నమ్మ తీసుకుని వస్తుంది. ఆ పాపకి జాబ్ అయింది పోలీస్లో. ఆ పాప మొక్కు ఎంతది, నాకు జాబ్ అవుతే నీకు మేకపోతే ఇస్తాను అని అలా అమ్మగారు కదా మొక్కు ఉంటుంది. సో అక్కడ ఈరోజే అంటే దసరా రోజే అలానే ప్రసాదం అన్నీ ఇచ్చేస్తాం, మేకపోతే ఇస్తామని తీసుకుని వెళ్తున్నారు ఆ ఇంటికాడ నుంచి. అది కూడా మా విలేజ్ వాళ్ళని, అది వాళ్ళ రిలేటివే. ఇంకా మళ్ళీ అలానే వీడియో ఎండింగ్కి వచ్చేసామండి. మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నాను. ఓకే, బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.